యా ప్రీవియస్ సెషన్ లో ఏం చేసామండి, మనకి ఏపీఐ స్పెసిఫికేషన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ లేకపోతే యూస్ కేస్ కానీ అన్ని కూడా మొత్తం డిస్కస్ చేసాం. ఓకే, ఈరోజు ఏం చేద్దామంటే సెషన్ లో ఏపీఐ స్పెసిఫికేషన్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేద్దాం యూజింగ్ రామర్. ఎగ్జాక్ట్లీ. స్పెసిఫికేషన్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ రామర్. మనం ఆల్రెడీ రీక్యాప్ చేసుకుంటే రామల్ ఏంటి? రెస్ట్ఫుల్ ఏపీఐ మోడలింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ యూస్డ్ టు డిస్క్రైబ్ రెస్ట్ఫుల్ ఏపీఐస్ అండ్ డిజైన్ ఏపీఐ స్పెసిఫికేషన్. అండ్ ఇట్ ఈస్ ఏ YAML బేస్డ్ మోడలింగ్ లాంగ్వేజ్. తర్వాత ఏం చేస్తామండి, విల్ డిఫైన్ రిక్వెస్ట్, రెస్పాన్స్, స్కీమా, ఎగ్జాంపుల్స్, రిసోర్సెస్, మెథడ్స్, సెక్యూరిటీ స్కీమ్స్ ఇన్ ఏపీఐ స్పెసిఫికేషన్. ఇది మనకి రామల్ గురించి అడిగే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడిగినా కూడా దిస్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. యాక్చువల్గా ఈ 3 లైన్స్ కని చెప్తే దట్స్ మోర్ దాన్ సఫిషియంట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ రామల్ ఎక్కడ డిజైన్ చేస్తామని చెప్పానండి? డిజైన్ సెంటర్. ఓకే, డిజైన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ లో. అండ్ ఇంకోటి ఏంటి, డిజైన్ సెంటర్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ క్రియేట్ చేసుకునేది కూడా ఆల్రెడీ మనం చూసేస్తాం. ఎగ్జాక్ట్లీ రైట్. జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యామనుకోండి, లాగిన్ అయిన తర్వాత విల్ గో టు ద హోమ్ స్క్రీన్ ఆఫ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద సైన్ ఇన్ టు దట్ ప్లాట్ఫామ్. ఓకే, యూ విల్ బి going to the home screen of AnyPoint platform. Ikkada you have 2 options. Here also you can go for design center or you can go to design center from here. ఎలాగైనా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. నా ఇక్కడ మనకి ఒకవేళ ఏదైనా అప్లికేషన్స్ కానీ మనం ఏపీఐ స్పెసిఫికేషన్స్ కానీ చేసి ఉంటే ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతాయండి. ఒకవేళ ఏమి లేకపోతే ఇట్ విల్ బి ఎంటీ ఇయర్, ఎంటీగా ఉంటుంది కొత్త స్పేస్ అయితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఏపీఐ స్పెసిఫికేషన్ డిజైన్ చేయాలనుకుంటున్నాం. ఎక్కడ చేయాలి? దిస్ ఇస్ ద ఆప్షన్ క్రియేట్. ఇది డిజైన్ సెంటర్. అండ్ డిజైన్ సెంటర్ లో క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, అండ్ క్రియేట్ ఆప్షన్ లో కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి? ఏపీఐ స్పెసిఫికేషన్, న్యూ ఫ్రాగ్మెంట్, న్యూ అసింక్ ఏపీఐ, ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్, సింక్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ గిట్ హబ్ రెపో. దీని అన్ని ఆప్షన్స్ మనం యూటిలైజ్ చేస్తామంటే చాలా వరకు చేయమండి, బట్ అట్లీస్ట్ ఐ గివ్ యూ ద ఓవర్వ్యూ. ఈ న్యూ ఏపీఐ స్పెసిఫికేషన్ అంటే ఏంటి? మనం స్క్రాచ్ నుంచి డెవలప్ అన్నప్పుడు విల్ ట్రై టు యూటిలైజ్ న్యూ ఏపీఐ స్పెసిఫికేషన్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం ఇది యూజ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అండ్ న్యూ ఫ్రాగ్మెంట్ ఉంటుంది. ఈ ఫ్రాగ్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ రీయూజబుల్ కాంపోనెంట్. అది ఎలా రీయూజ్ అవుద్ది అంటే మల్టిపుల్ ఏపీఐ స్పెసిఫికేషన్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఏపీఐ స్పెసిఫికేషన్స్ ఉన్నాయండి. ఒక 5 ఏపీఐ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఈ 5 ఏపీఐ స్పెసిఫికేషన్స్ లో కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఆ కామన్ థింగ్స్ ఏం చేస్తాం అంటే ఒక ఫ్రాగ్మెంట్ గా డిఫైన్ చేసి ఆ ఫ్రాగ్మెంట్ మన ఏపీఐ స్పెసిఫికేషన్ లోకి మనం ఇంపోర్ట్ చేసుకొని దెన్ విల్ రీయూజ్ దట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు ఫంక్షన్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఓకే, ఇట్ ఈస్ సిమిలర్ టు ఫంక్షన్ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే ఇక్కడ ఏంటి, ఇట్ కెన్ బి రీయూస్డ్ అక్రాస్ మల్టిపుల్ ఏపీఐ స్పెసిఫికేషన్స్. అంతే, సిమిలర్ గా కొంచెం డిఫరెన్స్ అంటే అది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత అసింక్రనస్ ఏపీఐ. మనకి సింక్రనస్ అండ్ అసింక్రనస్ గురించి డిస్కస్ చేస్తామండి. అసలు సింక్రనస్ ప్రాసెస్ అంటే ఏంటి అండ్ అసింక్రనస్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేస్తాం కదా. ఆ టైంలో ఐ టెల్ యూ అసింక్ ఏపీఐ అనేది మీకు అర్థం అవుతుంది కాబట్టి అప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ దిస్. అగైన్ ఇట్ ఈస్ ఏ ఏపీఐ స్పెసిఫికేషన్ అండి ఫర్ అసింక్రనస్ ఏపీఐస్. ఎగ్జాక్ట్లీ, జస్ట్ రిమెంబర్ దట్. నెక్స్ట్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్. ఒకవేళ ఆల్రెడీ రామెల్ ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, ఓకే, అది ఆల్రెడీ ఆ ఫైల్ ఉంది, ఆ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు దిస్ ఆప్షన్ కెన్ బి యూటిలైజ్డ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అది జిప్ ఫైల్ లో ఉంటుంది. ఆ జిప్ ఫైల్ తీసుకొని ఇఫ్ యూ ఇంపోర్ట్ ఇట్ అండ్ ఏపీఐ స్పెసిఫికేషన్ విల్ బి రెడీ. అండ్ గిట్హబ్ రెపోలో ఉందనుకోండి, డైరెక్ట్ గా అక్కడి నుంచి కూడా మనకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి ఏపీఐ స్పెసిఫికేషన్. ఈ 2 ఆప్షన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్
ఏదన్నా అప్లికేషన్స్ కానీ ఆల్రెడీ డిజైన్ చేసి ఒక ఫైల్ లాగానో లేకపోతే గిట్ హబ్ రెపోలో ఉంటే అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేదానికి దీస్ టూ ఆప్షన్స్ విల్ బి అవైలబుల్ అండ్ యూస్ఫుల్. అండ్ ఇదేమో అసింక్రనస్ ఏపీఐకి, ఇదేమో రీయూజబుల్ కాంపోనెంట్ అక్రాస్ మల్టిపుల్ ఏపీఐ స్పెసిఫికేషన్స్ కి ఎప్పుడైనా డిఫైన్ చేయాలంటే అది ఈ న్యూ ఫ్రాగ్మెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం స్క్రాచ్ నుంచి మనం డెవలప్ చేసే అప్లికేషన్ కి ఏపీఐ స్పెసిఫికేషన్ ఇది సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి స్క్రాచ్ నుంచి డెవలప్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు గో ఫర్ దిస్ పర్టికులర్ ఆప్షన్. అండ్ ఇంకొక పాయింట్ నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారంటే వాళ్ళు ఒక టెంప్లెట్ సెట్ చేసి ఉంటారంటే ఓకే, టెంప్లెట్ లేకపోతే దే గో ఫర్ స్క్రాచ్ నుంచి ఇలా ఇలా అయినా ఒక టెంప్లెట్ అయినా ఆ రెండు ఆప్షన్స్ లో ఆ ఏది ఫాలో అవుతాము అని అంటే ఏది మనకి ఆ ప్రాజెక్ట్ లో కన్వీనియంట్ ఉంటే అది ఫాలో అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఆప్షన్ తీసుకుంటే స్క్రాచ్ నుంచి చేస్తున్నాము అండ్ టెంప్లెట్ ఉంటే ఏంటంటే ఆ టెంప్లెట్ ని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ఏపీఐ స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ టెంప్లెట్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏపీఐ ఉందండి. ఈ ఏపీఐని తీసుకొని ఏం చేస్తానంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్గనైజేషన్ అంటే మన యొక్క ఏపీఐ ఒకటే కాదు కదా, చాలా ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ ముందుగా చేసిన ఏపీఐస్ ని తీసుకొని వీ కెన్ యూజ్ ఏ డూప్లికేట్ ఆప్షన్. ఎగ్జాక్ట్లీ ఈ డూప్లికేట్ ఆప్షన్ ఉంది కదా, అంటే స్ట్రక్చర్ అంతా అదే ఉంటుంది, ఇక్కడ చేంజ్ చేయాల్సిన థింగ్స్ అన్ని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ దాన్ని తీసుకొని విల్ ట్రై టు మాడిఫై ఇట్ అకార్డింగ్ టు అవర్ న్యూ ఏపీఐ స్పెసిఫికేషన్. బట్ ఇప్పుడైతే మనకి స్క్రాచ్ నుంచి బిల్డ్ చేద్దాం. క్రియేట్ న్యూ ఏపీఐ స్పెసిఫికేషన్. ఫస్ట్ ఇక్కడ కూడా విల్ సీ ద ఆప్షన్స్. ఫస్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటండి? ఇప్పుడు కూడా ప్రాజెక్ట్ నేము యాక్చువల్గా కూడా మన ఎనీ పాయింట్ స్టూడియోలో కానీ ఏపీఐ స్పెసిఫికేషన్ నేము ఇవన్నీ కూడా సేమ్ ఉంటే బెటర్ అండి. ఆల్మోస్ట్ లైక్ అన్ని ఆర్గనైజేషన్స్ లో సేమ్ మెయింటైన్ చేస్తారు. సమ్ టైమ్స్ దే విల్ చేంజ్ ది నేమ్స్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మార్చుకుంటారు. బట్ ఐ ఆల్వేస్ సజెస్ట్ టు గో ఫర్ ఎ నేమ్ సేమ్ నేమింగ్ కన్వెన్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్ఆర్ రిలేటెడ్ అప్లికేషన్ అండ్ ఎంప్లాయీస్ సంబంధించింది. ఓకే, అండ్ దీన్ని సిస్టమ్ ఏపీ అనుకుంటున్నాను బికాస్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ఏ సిస్టమ్. ఓకే, అండ్ మనకి గుర్తుగా మన బ్యాచ్ టైమింగ్స్ సంబంధించిన టైమింగ్ ఇస్తాం. ఓకే, ఫస్ట్ నేమ్ అయితే దిస్ ఇస్ ద ఇలా ఇలాగా నెంబర్ ఎవరు ఇవ్వరండి, బట్ స్టిల్ ఫర్ మన అండర్స్టాండింగ్ కోసం ఇస్తున్నాను నేను. జనరలీ దిల్ మెయింటైన్ లైక్ దిస్ ఎగ్జాక్ట్లీ సాపీ అని అప్లికేషన్ అని నేమింగ్ కన్వెన్షన్ ఆల్రెడీ ఫాలో అవుతుంటారు, అదే ఫాలో అయిపోవడం అండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్. లేకపోతే యూ కెన్ డిస్కస్ విత్ ద టీమ్ మెంబర్స్ లైక్ వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ నేమింగ్ స్ట్రక్చర్ వీ నీడ్ టు ఫాలో అండ్ ఆ నేమింగ్ కన్వెన్షన్ ప్రకారంగా ఫాలో అవ్వాలి. దెన్ నెక్స్ట్, హౌ డూ వాంట్ టు డ్రాఫ్ట్ ద ఏపీఐ స్పెసిఫికేషన్. ఎలాగా అంటే యాక్చువల్గా కూడా మీరు ఇక్కడ గైడ్ చేసే ఆప్షన్ ఉంటుందండి. మనకి అలా చేస్తామా లేకపోతే స్క్రాచ్ నుంచి చేస్తామా అంటే ఐ ఆల్వేస్ సజెస్ట్ టు గో ఫర్ దిస్ పర్టికులర్ ఆప్షన్. మనం స్క్రాచ్ నుంచి చేసుకునే విధంగా ఇదేమవుతుందంటే ఆటో సజెషన్స్ వస్తుంటాయి కొంచెం. ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ నాట్ యూస్, ఐ విల్ యూస్ దిస్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్, మీకు కావాలంటే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఐఎమ్ కంఫర్టబుల్ డిజైనింగ్ ఇట్ ఆన్ మై ఓన్, దట్ ఈస్ ఫైన్. అండ్ లాంగ్వేజ్ ఏంటి నేనేం చెప్పాను మీకు, డిజైన్ సెంటర్ విల్ సపోర్ట్ రామల్ యాజ్ వెల్ యాజ్ ది ఓఏఎస్. ఇక్కడ డ్రా డ్రాప్ డౌన్ చూస్తే చూడండి రామల్ ఉంది, ఓఎస్ ఉంది. బట్ రామల్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టూ ఆప్షన్స్ ఉన్నాయండి. వాట్ ఈస్ దాట్? 1.0, 0.8. 1.0 ఇస్ ద లేటెస్ట్ వర్షన్ అండ్ 0.8 కి 1.0 కి చాలా డిఫరెన్సెస్ ఉంటుందండి. 1.0 వచ్చి కూడా ఆల్మోస్ట్ లైక్ 4-5 years అయిపోయింది. అండ్ ఒకవేళ ఎప్పుడైనా కానీ మిమ్మల్ని మీరు రామల్ ఏ వర్షన్ వాడారు డిజైన్ చేసేదానికి నేను అడిగితే 1.0 అండ్ 0.8 లో ఎక్స్పీరియన్స్ ఉందా అంటే లేదని చెప్పండి. ఎందుకంటే దెర్ ఇస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ 0.8 అండ్ 1.0 అండ్ ఇమీడియట్లీ 0.8 లో కూడా ఎక్స్పీరియన్స్ ఉందనగానే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1.0 అండ్ 0.8 అడిగినప్పుడు యూ మే ఫేస్ డిఫికల్టీ అగైన్ ఇన్ టెల్లింగ్ దట్. అండ్ ఆల్మోస్ట్ లైక్ 4-5 years నుంచి 1.0 వాడుతున్నారు కాబట్టి యూ కెన్ గో హెడ్ అండ్ టెల్
like I have experience in 1.0 and I am unaware of the differences between 0. I'll అడిగితే exactly that is one thing which I wanted to mention here. అండ్ ఈవెన్ ఓఎస్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టూ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటి 2.0 ఆప్షన్ ఉంది, 3.0 ఇది వర్షన్ అండి. 2.0 ఈస్ ఓల్డర్ వర్షన్ అండ్ 3.0 ఈస్ లేటెస్ట్ వర్షన్. అండ్ అగైన్ ఓఎస్ లో కూడా యూ కెన్ రైట్ యువర్ ఏపీఐ స్పెసిఫికేషన్ ఆర్ డిజైన్ యువర్ ఏపీఐ స్పెసిఫికేషన్ విత్ టూ లాంగ్వేజెస్ ఎగ్జాక్ట్లీ. ఒకటి జేసన్ లాంగ్వేజ్ లో రాయొచ్చు, ఒకటి యామెల్ లాంగ్వేజ్ లో. ఓకే, అన్ని ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశాడు. బట్ నేనేం చెప్పానండి, మనం ట్రామెల్ 1.0 తోటే విల్ గో హెడ్ ఎగ్జాక్ట్లీ. ఐ సెలెక్ట్ దిస్ పర్టికులర్ ఆప్షన్. Okay, and then we can go. Next, create API. ఓకే ఫైన్. ఇప్పుడు ఒక ఎంటీ ఏపీఐ స్పెసిఫికేషన్ క్రియేట్ అయిందండి. దీంట్లో మనం వీ నీడ్ టు డూ ద రెస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్. ఎస్టర్డే ఆల్రెడీ వీ డిస్కస్ రైట్. ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఎర్రర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎంప్లాయీ ఆ రిసోర్సెస్ ఎలా ఉంటాయి. మొత్తం 3 రిసోర్సెస్ కదా మనకి, క్రియేట్ రిసోర్స్, అప్డేట్ రిసోర్స్ అండ్ ఫెచ్ ఎంప్లాయీ ఐడి రిసోర్స్. 3 రిసోర్సెస్ డిజైన్ చేయాలి మనం. అండ్ ఒక్కొక్క దానికి సంబంధించిన రిక్వెస్ట్ రెస్పాన్స్ అన్ని కూడా ప్రీవియస్ సెషన్ లో మనం డీటెయిల్ గా చూసాం ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ ఫస్ట్ ఏం చేద్దామంటే కామన్ థింగ్స్ అన్ని కూడా ఇక్కడ డిఫైన్ చేసి దెన్ విల్ గో ఫర్ ఈచ్ రిసోర్స్ ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని రూట్ ట్రామెల్ ఫైల్ అంటారండి. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ రూట్ ఫైల్ అన్నారు ఎగ్జాక్ట్లీ. అంటే దిస్ ఈస్ ద మెయిన్ ఫైల్ విచ్ విల్ హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ఏపీఐ స్పెసిఫికేషన్. అండ్ ఒకవేళ ఇలా రూట్ ఫైల్ లేదనుకోండి, జనరల్ గా కూడా మనం చూసేదానికి ఇక్కడ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడియోలో ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఇలా కనిపిస్తుంది మనకి. అప్పుడు రూట్ ఫైల్ ఏదనేది మనకు అర్థం అవుద్ది అంటే ఈ హ్యాష్ ర్యామెల్ పర్సంటేజ్ ర్యామెల్ 1.0 ఇది ఆప్షన్ చూసారంటే దాన్ని అది మెయిన్ ర్యామెల్ ఫైల్ రూట్ ఫైల్ అనేది మన క్లియర్ అండర్స్టాండింగ్ అండి. అది గుర్తుపెట్టుకోండి. ఇది సింటాక్స్ ఎగ్జాక్ట్లీ. ఇది సింటాక్స్ ఆటోమేటికల్లీ మనకి అలా వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇమీడియట్లీ ఫస్ట్ ఏం చేసామండి, టైటిల్. ఓకే, టైటిల్ టైటిల్ మనం ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాం కదా, అదే ప్రాజెక్ట్ నేమ్ టైటిల్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా కింద ఆటో సజెషన్స్ వస్తున్నాయి మనకి. అంటే ఏమేమి డిఫైన్ చేయొచ్చు అనే దానికి మనకి ఈజీగా కూడా ఆటో ఆటో సజెషన్స్ వస్తుంటే బేస్డ్ ఆన్ దాట్ ఆల్సో వీ కెన్ ట్రై టు గో హెడ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, వీ కెన్ గో హెడ్. నెక్స్ట్ వర్షన్ అండి. అంటే ఈ పర్టికులర్ ఏపీఐ స్పెసిఫికేషన్ యొక్క వర్షన్ ఏంటి అది సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇట్లా వర్షన్ V1. ఓకే, నెక్స్ట్ ఎంటర్. ఎంటర్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇంకేం డిసైడ్ చేయొచ్చు అని అంటే వీ కెన్ సీ హియర్. చూడండి, టెంప్లెట్, టైప్స్ అండ్ ట్రైట్స్, రూట్, పారామీటర్స్, డాక్స్, సెక్యూరిటీ, ఇలాగే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. బట్ మనకి ఏమేమి ఇంపార్టెంట్ ఆప్షన్స్ అవి డిస్కస్ చేస్తాం ఎగ్జాక్ట్లీ. జనరల్గా ఏంటి, మీడియా టైప్ అంటే ఏంటి, ఇది ఏ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేసన్ యాక్సెప్ట్ చేస్తుందా, ఎక్స్ఎంఎల్ యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఫార్మాట్ ని డేటా ఫార్మాట్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది డిఫైన్ చేసేదే మీడియా టైప్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రోటోకాల్, ఇది హెచ్టిటిపిఎస్ సర్వీసా, ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనేది ప్రోటోకాల్ ఎగ్జాక్ట్లీ. ఇమీడియట్ గా ఫస్ట్ ప్రోటోకాల్ డిఫైన్ చేస్తాం అండ్ 2 ఆప్షన్స్ వచ్చాయి అండ్ ఐఎమ్ సెలెక్టింగ్ హెచ్టిటిపి ఫర్ నౌ ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్ ఇచ్చానండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఈ పర్టికులర్ ప్రోటోకాల్స్ లో డిఫైన్ చేసేదానికి ఇవన్నీ ఆప్షన్స్ వచ్చాయండి. బట్ నాకేంటి అది ఆల్రెడీ అవసరం లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ది ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద లైన్ ఎగ్జాక్ట్లీ. స్టార్టింగ్ ఆఫ్ ద లైన్ కి వెళ్ళంగానే అగైన్ వాట్ ఆల్ ద ఆప్షన్స్ అవైలబుల్ అవన్నీ కూడా డిస్ప్లే అయినాయి. ఇప్పుడు చూస్తే మీడియా టైప్ ఐ వాంటెడ్ టు ఈ పర్టికులర్ ఏపీఐ మొత్తానికి మీడియా టైప్ వచ్చేసి అప్లికేషన్ చేసాం. నేను చెప్పాను కదండి, ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ టైమ్ మనం ఏం చేస్తాం, JSON ఎక్కువగా 90% or 95% ఆఫ్ ద టైమ్ విల్ ట్రై టు యూటిలైజ్ అప్లికేషన్ JSON యాజ్ ద మీడియా టైప్ ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. ఇట్లా ఆటో సజెషన్స్ డిఫైన్ చేస్తున్నాం అనమాట బేసికల్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు రెస్ట్ ఏపీఐలో మనం రిసోర్సెస్ డిఫైన్ చేయాలని చెప్పాను మీకు. యాక్చువల్గా కూడా రిసోర్సెస్ ఏంటి, మనకు ఒక 3 రిసోర్సెస్ ఉన్నాయి. ఒకటి క్రియేట్ రిసోర్స్,
నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ రిసోర్స్ అండ్ దెన్ వన్ మోర్ రిసోర్స్ ఇస్ ఫెచ్. ఎగ్జాక్ట్లీ. అయితే ఫస్ట్ ఎప్పుడు కూడా రిసోర్స్ యొక్క నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉండాలంటే ప్లూరల్ లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ నౌన్ ఫార్మాట్ లో ఉంటే బెటర్ అన్నమాట. నౌన్ ఫార్మాట్ లో. ఇప్పుడు అసలు మనం చేసే అప్లికేషన్ ఏంటండి? ఎంప్లాయీస్ సంబంధించిన క్రియేషన్. ఎగ్జాక్ట్లీ రైట్. అండ్ నెక్స్ట్ ఎంప్లాయీస్ సంబంధించిన డేటా అప్డేట్, ఎంప్లాయీస్ సంబంధించిన ఫెచ్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ. అందుకనేసి మనం రిసోర్స్ నేమ్ ఎలా ఉంటే బాగుంటుంది? ఎంప్లాయీస్ అని ఉంటే బాగుంటుంది. ఎంప్లాయీస్ ఈజ్ ఎ నౌన్ యాజ్ వెల్ యాజ్ అగైన్ వీఆర్ మెయింటైనింగ్ ఇట్ ఇన్ ప్లూరల్ ఫార్మాట్. అది కంపల్సరీ అలాగే ఫాలో అవ్వాలంటే రూల్ ఏం కాదండి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ ఇట్స్ బెటర్. ఒక సజెషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ బెస్ట్ స్టాండర్డ్స్ ఫాలో అయితే బెటర్ గా ఉంటుంది అని చెప్తాం కదా, అలాగా నీడ్ టు ఫాలో ఇట్. అంతేగాని ఎంప్లాయీ అని ఇస్తే వర్క్ లేదంటే వర్క్ చేస్తుంది, నో ప్రాబ్లం. రిసోర్స్ ఇచ్చేటప్పుడు సింటాక్స్ ఇదండి. ఎగ్జాక్ట్లీ. స్లాష్ ఎంప్లాయీస్ కోలన్. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చుకుందాం. ఓకే. అయితే మనకి త్రీ రిసోర్సెస్ ఉన్నాయని చెప్పాను: యాడ్, అప్డేట్ అండ్ ఫెచ్. ఎగ్జాక్ట్లీ. అయితే ప్రతిసారి ఎంప్లాయీస్ యాడ్, ఎంప్లాయీస్ అప్డేట్, ఎంప్లాయీస్ ఫెచ్ ఇట్లా రాయాలా? లేకపోతే ఒక్కసారి ఎంప్లాయీస్ ఇచ్చేసి అండ్ దెన్ వీ కెన్ యూజ్ దట్ రూట్ పేరెంట్ రిసోర్స్ ఫర్ ఆల్ ద అదర్ రిసోర్సెస్. మనకి మీరు ప్రాపర్టీ ఫైల్స్ గుర్తుంటే యామల్ అని చెప్పాను. యామల్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద డిపెండ్, యామల్ బేస్డ్ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. మనం ప్రాపర్టీ ఫైల్స్ డిఫైన్ చేసేటప్పుడు యామల్ డాట్ యామల్ ఫైల్స్ మీరు కోలన్ పెట్టేసి మళ్ళీ దాని కింద ట్యాబ్ పెడితే అది ఆటోమేటికల్లీ ఏం చెప్పుద్దండి? దట్ కెన్ బి చైన్ ఫర్ దట్ పర్టికులర్ మెయిన్ మెయిన్ నేమింగ్ కన్వెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ ఎంప్లాయీస్ ఉంది, ఇక్కడ నేను ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ ఎంటర్ ఇచ్చిన తర్వాత చూస్తే ట్యాబ్ స్పేస్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైనా డిఫైన్ చేశాను అనుకోండి, ఇట్ బిలాంగ్స్ టు దిస్ ఎంప్లాయీ రిసోర్స్ అనేది మీనింగ్ అన్నమాట. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎంప్లాయీ రిసోర్స్ లో ఈ రిసోర్సెస్ కూడా డిఫైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్. ఇప్పుడు ఏంటి? ప్రతిసారి ఎంప్లాయీస్ యాడ్ అని రాయలేదు, ఎంప్లాయీస్ యాడ్ అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ రిసోర్స్ బ్యాక్ స్పేస్, ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్, బ్యాక్ స్పేస్. ఈ మూడు కూడా సేమ్ లెవెల్లో ఉన్నాయి, సేమ్ లెవెల్. అప్డేట్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఫెచ్. ఈ సింటాక్స్ అండి. ఈ స్లాష్ అనేది కంపల్సరీగా రిసోర్స్ డిఫైన్ చేసేటప్పుడు స్లాష్ అండ్ కోలన్ ఎండ్ ఆఫ్ ద థింగ్. దిస్ ఈస్ ఏ సింటాక్స్ యూ నీడ్ టు మెయింటైన్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇప్పుడు యాడ్కి సంబంధించిన రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి, క్వెరీ పారామీటర్స్ ఏంటి, హెడర్స్ ఏంటి, నెక్స్ట్ అది ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా వన్ బై వన్ డిఫైన్ చేసుకుంటూ రావాలి. అందుకని ఏం చేస్తానంటే ఫర్ టైం బి ఎగ్జాక్ట్లీ ఇవి డిలీట్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ స్పేస్ ఇచ్చుకొని నా యాడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఓకే, యాడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇవి కూడా డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ అండి. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అనేది కూడా మనం డిస్క్రిప్షన్ మెయింటైన్ చేసుకోవచ్చు కదా యాక్చువల్గా. ఓకే. దిస్ ఏపీఐ విల్ ఫెసిలిటేట్. అంటే ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్ ఈ డిస్క్రిప్షన్ ఉండడం వల్ల ఏమవుతుందండి? ఇట్ విల్ బి ఈజీలీ అండర్స్టూడ్ బై ఎనీవన్ హూ visits this particular application. This API will facilitate, okay, creating, updating and fetching employee details ఓకే. సింపుల్ గా డిస్క్రిప్షన్ రాసాం. ఎగ్జాక్ట్లీ. సింపుల్ చెప్పాలంటే ఈ పర్టికులర్ అప్లికేషన్ ఏం చేస్తుంది? దిస్ ఏపీఐ విల్ ఫెసిలిటేట్ క్రియేటింగ్, అప్డేటింగ్ అండ్ ఫెచింగ్ ఎంప్లాయీ డీటెయిల్స్ యూజింగ్ హెచ్ఆర్ డేటాబేస్. ఎగ్జాక్ట్లీ. ఓకే. దీని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఒక సింగిల్ లైన్ లో అక్కడ మెన్షన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ ఎనీ న్యూ పర్సన్ కమ్స్ ఇన్ టు దిస్ పర్టికులర్ అప్లికేషన్ ఆల్సో విల్ బి ఈజీలీ అండర్స్టాండింగ్ ఇట్. ఓకే, ఈ పర్టికులర్ ఏపీఐ స్పెసిఫికేషన్ యొక్క
మెయిన్ ఫంక్షనాలిటీ ఇది అని చెప్పి వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, నా ఫస్ట్ యాక్చువల్గా యాడ్ కింద నేను ఎంటర్ అని క్లిక్ చేయగానే ఏమొచ్చాయండి చూడండి ఇక్కడ. ఆల్రెడీ ఈ ఎంప్లాయీస్ యాడ్కి సంబంధించిన ప్రోటోకాల్ ఏమని చెప్పాను, హెచ్టిటిపి అని చెప్పాను. ఏంటి హెచ్టిటిపి. అండ్ దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ఏ ఫార్మాట్ లో ఉంటుందని చెప్పాను, అప్లికేషన్ చేశాను. అంటే ఇక్కడ ఈ మెయిన్ పార్ట్ లో డిసైడ్ చేయడం వల్ల ఏమైందంటే ఇక్కడ ఏమైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇవి అప్లికబుల్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ రిసోర్స్ కి మనం మీడియా టైప్ ఏంటి అప్లికేషన్ చేసాం. ఇవి హెడర్ పార్ట్ అంటే ఏంటి, మెయిన్ పార్ట్ లో ఇక్కడ చేసాం కాబట్టి దీస్ ఆల్ డీటెయిల్స్ ఆర్ అప్లికబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ రిసోర్స్. దీని పేరెంట్ రిసోర్స్ అంటాం, దీన్ని చైల్డ్ రిసోర్స్ అంటాం. ఎగ్జాక్ట్లీ. పేరెంట్ రిసోర్స్ ఈజ్ అప్లికబుల్ టు ఆల్ ద చైల్డ్ రిసోర్సెస్ హియర్, యాడ్ కానీ అప్డేట్ కానీ ఫెచ్ కానీ. ఎందుకని, దాని అండర్ లో ఉన్నాయి కాబట్టి బేసికల్ గా కూడా. ఒకవేళ దీన్ని నేను ఇలా చేశాను అనుకోండి, దీని అర్థమైంది ఈవెన్ యాడ్ ఈజ్ ఎ పేరెంట్ రిసోర్స్, సపరేట్ రిసోర్స్ అది మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. ఈ ట్యాబ్ ఉంది కాబట్టి ఇట్ కమ్స్ అండర్ ఎంప్లాయీస్, అండ్ నౌ ఎంప్లాయీస్ ఈజ్ ఎ పేరెంట్ రిసోర్స్ అండ్ యాడ్ ఈజ్ ఎ చైల్డ్ రిసోర్స్. ఎగ్జాక్ట్లీ. నౌ ఇప్పుడు దీనికి నేను డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ యాడ్ కి ఎంటర్ అని క్లిక్ చేయగానే ఏమడుగుతుందండి, మెథడ్, డిస్క్రిప్షన్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇద్దాం. ఎందుకని ఎందుకని డిస్క్రిప్షన్, ఎగ్జాక్ట్లీ దిస్ పర్టికులర్ దిస్ ఎండ్ పాయింట్ will help you create new employee in HR database. ఓకే ఫైన్. నా అంటే డిస్క్రిప్షన్ ఏంటి, ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్ ఏం చేస్తుంది, ఈ ఎంప్లాయీస్ యాడ్ అనే ఎండ్ పాయింట్ ఏం చేస్తుంది అనేది డిస్క్రిప్షన్ ఇచ్చాం. ఎగ్జాక్ట్లీ. అండ్ మెథడ్ ఏంటండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. మెథడ్ ఏంటి, టు క్రియేట్ ఏ న్యూ రిసోర్స్, పోస్ట్. మీకు గుర్తుంటే ఎగ్జాక్ట్లీ రైట్, పోస్ట్. మనం if you remember yesterday we discussed in detail, right? ఓకే, పోస్ట్ మెథడ్ అండ్ హెచ్టిటిపి ఆల్రెడీ ఉంది. మెథడ్ ఏంటి, పోస్ట్. ఎగ్జాక్ట్లీ రైట్. చూడండి, ఇప్పుడు పోస్ట్ ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ ఆల్ ద ఆప్షన్స్ అవైలబుల్ హియర్. ఓకే, ఆల్ ద ఆప్షన్స్ అవైలబుల్. ఏమేమి ఉన్నాయండి, హెడర్స్ డిఫైన్ చేయొచ్చు, క్వెరీ పారామీటర్స్ డిఫైన్ చేయొచ్చు, లేకపోతే యూఆర్ఐ పారామీటర్స్ అయితే ఎక్కడ డిఫైన్ చేయాలండి, రిసోర్స్ లెవెల్లోనే చేయాలి, ఈ చైల్డ్ రిసోర్స్ లెవెల్లోనే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ చూడండి, ఇప్పుడు యూఆర్ఐ పారామీటర్స్ కూడా వస్తాయి మీకు. ఓకే, బట్ హెడర్స్ మాత్రం, క్వెరీ పారామీటర్స్ మాత్రం మెథడ్ లోపల డిఫైన్ చేసుకోవచ్చు. మెథడ్ లోపల డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ర్యామెల్లో, ఈ ఏపీ స్పెసిఫికేషన్ లో ర్యామెల్ యూస్ చేసేటప్పుడు వెరీ వెరీ కేర్ఫుల్ ఏంటంటే ఈ ఆర్డరింగ్ అండి, దాన్ని ఇండెంటేషన్ అంటారు అనమాట. జనరల్ గా ఇండెంటేషన్ అంటే ఈ ట్యాబ్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా ప్రాపర్ గా చేయాలి. అందుకే ప్రాక్టీస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు నీట్ గా ప్రాక్టీస్ చేసుకుంటేనే యూ విల్ గెట్ దట్ ఎగ్జాక్ట్లీ. అదర్వైజ్ ఇట్ వుడ్ బి వెరీ వెరీ డిఫికల్ట్ టు, అర్థమైనట్టే ఉంటుంది కానీ వెన్ ఎవర్ యు ఆర్ గివెన్ ద ఛాన్స్ టు డిజైన్ ఏపీ స్పెసిఫికేషన్ యూ విల్ ఫేస్ ద హీట్. ఆ టైంలో మీరు హీట్ ఫేస్ చేస్తారు గ్యారంటీగా కూడా. అందుకనే ఎన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎగ్జాక్ట్లీ. ఓకే, నౌ ఫస్ట్ దీనికి ఏమైనా హెడర్స్ ఉన్నాయండి, ఐ టోల్డ్ లైక్ విల్ హ్యావ్ సమ్ హెడర్స్. అండ్ క్వెరీ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా, నో క్వెరీ పారామీటర్స్ రైట్. ఇక్కడ మీరు చూస్తే హెడర్స్ ఉన్నాయి, క్వెరీ పారామీటర్స్ లేవు, యూఆర్ఐ పారామీటర్స్ లేవు. మనకి క్రియేట్ ఎంప్లాయీకి సంబంధించిన రిసోర్స్. అండ్ అంటే క్రియేట్ అన్నాను, యాడ్ అనేది వాడాను. ఎగ్జాక్ట్లీ లైక్ ఎంప్లాయీ క్రియేట్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎంప్లాయీ యాడ్ అయినా, డిఫరెంట్ టర్మినాలజీస్. ఎగ్జాక్ట్లీ లైక్ యూ కెన్ డూ దట్, దట్స్ ఫైన్. ఎగ్జాక్ట్లీ. బట్ ఇక్కడ మనం యాడ్ అనే రిసోర్స్ వాడాము. అండ్ హెడర్స్ ఉన్నాయి కదా, హెడర్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలండి, ఓకే దీస్ ఆర్ ద ఆ పర్టికులర్
ట్యాగ్ యూటిలైజ్ చేశాను, ఎగ్జాక్ట్లీ దాని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు హెడర్స్ డిఫైన్ చేయాలి. హెడర్స్ డిఫైన్ చేయాలంటే ఏమేమి హెడర్స్ ఉన్నాయో మనకు తెలియాలి కదండి. ఓకే, మనకు తెలియాలి కాబట్టి ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ హావ్ డిసైడెడ్ సమ్ హెడర్స్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ ఏ హెడర్స్ అంటే ట్రాన్సాక్షన్ ఐడి అనేది, ఎగ్జాక్ట్లీ, అండ్ ఆరిజిన్ అనేది, లాంగ్వేజ్ అనేది, 3 హెడర్స్ డిఫైన్ చేస్తాం. ఈ త్రీ హెడర్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ఓకే, ట్రాన్సాక్షన్ ఐడి అనేది టు ట్రాక్ ది జర్నీ ఆఫ్ ఏ రిక్వెస్ట్ ఇన్ ద మ్యూల్స్ ఆఫ్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి ఎక్స్పీరియన్స్ ఏపీఐ నుంచి ప్రాసెస్ ఏపీఐ నుంచి సిస్టమ్ ఏపీఐకి ఇలా ట్రావెల్ అవుతుంది కదా ఒక రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ట్రావెల్ అయ్యేటప్పుడు దాన్ని ట్రాక్ చేసేదానికి ఒక ఐడి కావాలి మనకి. ఆ ఐడిని ట్రాన్సాక్షన్ ఐడి అంటాం అనమాట బేసికల్ కూడా. అందుకని దాన్ని ఎక్కడ పాస్ చేయమని చెప్తున్నాను, హెడర్స్ లో పాస్ చేయమని చెప్తున్నాను. అదొక హెడర్. అండ్ ఆరిజిన్, ఈ ఆరిజిన్ అనే హెడర్ ఏంటి? ఇది నేను మీకు చెప్పాను కదా, మొబైల్ అప్లికేషన్ నుంచి వస్తుందా లేకపోతే వెబ్ అప్లికేషన్ నుంచి వస్తుందా అనేది డిఫైన్ చేయాలనుకోండి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఆరిజిన్ అనే ఒక హెడర్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇది మొబైల్ అప్లికేషన్ నుంచి వస్తుందా లేకపోతే వెబ్ అప్లికేషన్ నుంచి వస్తుందా అనేది మనం డిసైడ్ అవ్వాలి కదా. ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఆరిజిన్ అంటే మనకు తెలుస్తుంది, ఇది ఈ పర్టికులర్ రిక్వెస్ట్ వెబ్ అప్లికేషన్ నుంచి వచ్చింది, లేదు ఈ పర్టికులర్ అప్లికేషన్ సరే రిక్వెస్ట్ మనకి వెబ్ అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్ నుంచి వచ్చిందని మనకి క్లియర్ గా ఐడియా వస్తుంది అనమాట. లాంగ్వేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెచ్ఆర్ అప్లికేషన్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ మల్టిపుల్ కంట్రీస్ లో అనుకోండి, అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఈ ఇంగ్లీష్ లో వస్తుందా లేకపోతే తెలుగులో వస్తుందా లేకపోతే హిందీలో వస్తుందా లేకపోతే స్పానిష్ లో వస్తుందా, ఇట్లా మనకి ఈజీగా అర్థమయ్యేదానికి వీఆర్ ట్రైంగ్ టు డిస్క్రైబ్ దిస్ పర్టికులర్ హెడర్. ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ డేటా కాదు, ఇట్ ఈస్ ద డేటా అబౌట్ బాడీ. ఎగ్జాక్ట్లీ, డేటా అబౌట్ బాడీ. బాడీ ఏంటి? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ద మెయిన్ క్రిటికల్ పార్ట్ ఆఫ్ డేటా. ఆ ప్రాసెసింగ్ కి కావాల్సిన మెయిన్ క్రిటికల్ డేటా ఎక్కడ ఉంటుందండి? బాడీ సెక్షన్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఫైన్. నౌ ఐ గో హియర్. ఈ హెడర్స్ చెప్పాను కదా ఇక్కడ మనకి. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఐడి. ఉండే ఇదేమైందండి, హెడర్స్ కి మళ్ళీ ఒక ట్యాబ్ వచ్చింది నేను ఎంటర్ చేసినప్పుడు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఈ పర్టికులర్ హెడర్ ఏం చేస్తుందో డిస్క్రైబ్ చేస్తాను. ఓకే, యూస్ఫుల్ టు ట్రాక్ ది జర్నీ ఆఫ్ ఏ రిక్వెస్ట్ లేయర్స్. ఓకే, రైట్, డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఐడి ఎలా ఉండాలి? ఓకే, అంటే నేను మీకు స్కీమా అని చెప్పాను కదండి. ఎగ్జాక్ట్లీ, అంటే ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఐడి ఎన్ని క్యారెక్టర్స్ లో ఉండాలి, లేకపోతే నెంబర్ గా ఉండాలా లేకపోతే స్ట్రింగ్ గా ఉండాలా, ఓకే, కాంబినేషన్ లో ఉండాలా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిఫైన్ చేస్తే ఏమవుద్ది? ఎగ్జాక్ట్లీ, ఈ ఏపీఐ స్పెసిఫికేషన్ అసలు ఎందుకు డిజైన్ చేస్తాం మనం? ఒక బ్లూ ప్రింట్ అని చెప్తున్నాను. ఓకే, ఒక బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ ఎందుకు ఎందుకు ఉపయోగపడుతుంది? వెన్ ఎవర్ ద కన్జ్యూమర్ ఈస్ సెండింగ్ ద రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ ప్రాపర్ గా కన్జ్యూమర్ పంపిస్తున్నాడా లేదా చెక్ చేసి ఓకే అయితేనే ఇట్ విల్ సెండ్ టు ద యాక్చువల్ ప్రాసెసింగ్, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ సెండ్. అవన్నీ మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ ఐడి, మన ట్రాన్సాక్షన్ ఐడి రిక్వైర్డా కాదా? ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ దాని యొక్క డేటా టైప్ ఏంటి? ఏమైనా ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైప్ స్ట్రింగ్ అని చెప్తున్నానండి, అంటే డేటా టైప్ స్ట్రింగ్ అంటే దాని అర్థమైంది. ఒక టెక్స్ట్ లాగా అలో చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఓకే, టెక్స్ట్ లాగా అలో చేస్తుంది. అండ్ ఆల్రెడీ మనం ఏం చేస్తున్నామండి, బాడీకి అప్లికేషన్ చేసిందని చెప్తున్నాం. నెక్స్ట్ టైప్ స్ట్రింగ్, ఇది రిక్వైర్డా కాదా? ఇట్స్ మ్యాండేటరీ అని చెప్తున్నాం. యాక్చువల్గా ఇట్స్ రిక్వైర్డ్, అంటే ఖచ్చితంగా మీరు పాస్ చేయకపోతే ఏమవుద్దో చూద్దాం. మనం పాస్ చేయనప్పుడు టెస్ట్ చేస్తాం కదా, అప్పుడు ఒకవేళ ఈ ట్రాన్సాక్షన్ ఐడి కానీ మీరు పాస్ చేయకపోతే ఏమవుద్దో అప్పుడు మనకు అర్థం అవుద్ది అనమాట బేసికల్ కూడా.
తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక రిస్ట్రిక్షన్ ఏంటంటే మినిమం లెంత్ మాక్సిమం లెంత్ ఇది 32 క్యారెక్టర్స్ ఉండాలని డిసైడ్ చేశారండి ఆర్గనైజేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అప్పుడు ఏమవుద్ది, యూ కెన్ డిఫైన్ వాట్ ఈస్ ద మినిమం లెంత్ ఫర్ దిస్. మినిమం లెంత్ ఇస్ 32, మ్యాక్స్ లెంత్ ఇస్ 32. అప్పుడు ఏమవుద్ది, ఆ 32 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇష్యూ వస్తుంది మనకి. లేదు, మినిమం లెంత్ 30 ఉండాలి, మాక్సిమం లెంత్ 40 ఉండాలి అంటే అప్పుడు 30 క్యారెక్టర్స్ పైన 40 క్యారెక్టర్స్ లోపల ఇట్ విల్ అలో ఫర్ ఎగ్జాంపుల్. అలా కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ డిఫైన్ చేస్తాము. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కోలన్ తర్వాత గ్యాప్ ఉండాలండి ఎప్పుడు కూడా. ఓకే, లేకపోతే ఎర్రర్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు ఇది 32 క్యారెక్టర్స్ ఉందా లేదో చెక్ చేయండి. ఒకవేళ ఇప్పుడు ఇది తీసాను, ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఎక్కడ వచ్చిందండి, ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ ఎర్రర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, షుడ్ నాట్ బి షార్టర్ దాన్ 32 క్యారెక్టర్స్. ఇప్పుడు 31 క్యారెక్టర్స్ ఉంది, అందుకని ఇష్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ 32 క్యారెక్టర్స్ చేశాను. అంటే ఎందుకని, మినిమం లెంత్ కానీ మాక్సిమం లెంత్ కానీ రెండు 32 పెట్టాను కాబట్టి ఖచ్చితంగా 32 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెక్ట్ గా 32 ఉంది కాబట్టి ప్రాజెక్ట్ ఎర్రర్స్ లేదు. ఇప్పుడు ఇంకొక క్యారెక్టర్ యాడ్ చేశాం, అండర్ షుడ్ నాట్ బి లాంగర్ దాన్ 32 క్యారెక్టర్స్. అంటే ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నాం, ఈ ట్రాన్సాక్షన్ ఐడి అనేది 32 లెంత్ ఉండాలి. ఓకే, అది స్ట్రింగ్ అయి ఉండాలి అనేది చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇది చూడండి, నెంబర్ ఇచ్చాను, ఏమైంది, ఇది చూడండి, షుడ్ బి స్ట్రింగ్. నెంబర్ ఇస్తే యాక్సెప్ట్ చేసిందండి. అంటే ఏంటి, ఇట్ ఈస్ ట్రైంగ్ టు వ్యాలిడేట్ ది రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ఎన్ని హెడర్స్ అని చెప్పానండి నేను, 3 హెడర్స్. 3 హెడర్స్ అంటే ఇప్పుడు ఒక హెడర్ డిఫైన్ చేస్తాను ట్రాన్సాక్షన్ ఐడికి సంబంధించింది. ఈ ట్రాన్సాక్షన్ ఐడికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏంటి, అది రిక్వైర్డా కాదా, అది స్ట్రింగా నెంబరా, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ దాని యొక్క మినిమం లెంత్ ఏంటి, మాక్సిమం లెంత్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉంటాయండి, ఆల్రెడీ మనకి టెక్నికల్ డిజైన్ డాక్యుమెంట్ లో దే విల్ మెన్షన్, ఇవి హెడర్స్, ఇవి క్వైరీ పారామీటర్స్, ఇవి ఇలా ఉండాలి అని మొత్తం కూడా టోటల్ గా దే విల్ ట్రై టు మెన్షన్ ఇట్ ఎగ్జాక్ట్లీ. నా ట్రాన్సాక్షన్ ఐడి అయిపోయిందండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, ఆరిజిన్. ఓకే, ఆరిజిన్. ఈ ఆరిజిన్ ఏంటి ఎగ్జాక్ట్లీ, ఎక్కడి నుంచి, మొబైల్ అప్లికేషన్ నుంచి వస్తుందా లేకపోతే వెబ్ అప్లికేషన్ నుంచి వస్తుందా. ఆరిజిన్ కానీ లేదా సోర్స్ అని కానీ రకరకాలుగా వాడతారు ఎగ్జాక్ట్లీ. లైక్ నౌ వీ కెన్ యూజ్ ఇట్ ఆరిజిన్ ఆర్ సోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ హెడర్ నేను డిఫైన్ చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి, ఫస్ట్ హెడర్ కి ఈక్వలెంట్ గా ఉండాలి. ఇది చూడండి, ఈక్వలెంట్, ఈక్వలెంట్ గా ఉండాలి. నౌ ఆరిజిన్. ఇప్పుడు ఆరిజిన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాలి. ఏం ఫిల్అప్ చేయాలి, డిస్క్రిప్షన్ ఏంటి, డిస్క్రిప్షన్ మ్యాండేటరీ ఏం అవసరం లేదండి, నో నీడ్ టు, అదొకవేళ మీరు మెన్షన్ చేయకున్నా కూడా ఏం అవ్వదు ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ రిక్వైర్డ్ అంటే ఇది కూడా రిక్వైర్డ్ ట్రూ అని పెడుతుందండి. ఒకవేళ ఫాల్స్ పెడితే ఏమవుద్ది, అది రాకపోయినా పర్లేదని చెప్తుంది ఎగ్జాక్ట్లీ, రిక్వైర్డ్. నెక్స్ట్ టైప్,
హలో బలా. సారీ అండి, ఐ లాస్ట్ ఇన్ బిట్వీన్. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఓకే, ఎప్పటి నుంచి మిస్ అయిందండి? ఒక 4 minutes అవుతుంది. సార్ ఆరిజిన్ లో రిక్వైర్డ్ చెప్తున్నారు కదా సార్, అక్కడ నుంచి కట్టింది. మిస్ అయిందా? ఓకే ఓకే. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు జస్ట్ కాల్ మీ ఆన్ ద మొబైల్ అండి, ఎగ్జాక్ట్లీ, ఓకే. ఆర్ వాట్సాప్ లో కానీ. ఓకే. ఎగ్జాక్ట్లీ. ఓకే, యా, ఐల్ షేర్ మై స్క్రీన్. స్క్రీన్ విజిబుల్ ఉందండి? విజిబుల్. ఓకే ఫైన్. ఈ ఆరిజిన్ అంటే, ఆరిజిన్ ఏం చేస్తుందండి? ఇట్ ఈస్ యూస్ టు ఐడెంటిఫై వేర్ ద రిక్వెస్ట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. అది మొబైల్ అప్లికేషన్ నుంచా, వెబ్ అప్లికేషన్ నుంచా అని చెప్పేసి ఫస్ట్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేసాం, తర్వాత టైప్ మెన్షన్ చేసాం. అది కూడా మ్యాండేటరీ ఫీల్డ్ అని చెప్పి అనుకుంటున్నాం. అంటే రిక్వైర్డ్ ట్రూ అంటే ఏంటి, కంపల్సరీ అవసరం అనమాట మనకి. అండ్ దెన్ ఈనం అని చెప్పి చెప్పానండి. ఈనం అంటే ఏంటి, కంపల్సరీ ఆ రెండు వాల్యూస్ లో నుంచి మనం ఏ వాల్యూస్ అయితే మెన్షన్ చేస్తామో ఆ వాల్యూస్ లో నుంచి వస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. వేరే వేరే వాల్యూ పంపిస్తే యాక్సెప్ట్ చేయదు అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఐ గో బ్యాక్ హియర్. అప్పుడప్పుడు మనం కొంచెంసేపు ఐడియల్ గా ఉంటే ఇలా వస్తుందండి, దాన్ని ఎడిట్ స్పెక్. ఇప్పుడు రీడ్ ఓన్లీ మోడ్ లో ఉంటుంది, మీరు ఏమైనా చేంజ్ చేసినా అవ్వదు. అందుకని దాని మీద ఏం చేయాలి, ఎడిట్ స్పెక్ అని క్లిక్ చేయాలి. అండ్ దెన్ యూ నీడ్ టు గో హెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ స్ట్రింగ్ ఉంది. అంటే నేనేం చెప్తానంటే, ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఆల్రెడీ తెలుసు ఈ రెండు వాల్యూసే దీంట్లో అవసరం మనకి, లేకపోతే ఈ మూడు వాల్యూసే అవసరం మనకి, ఈ టూ వాల్యూసే అవసరం, లేకపోతే ఈ త్రీ వాల్యూసే అవసరం అనుకుని మనకు తెలిసినప్పుడు అప్పుడు వీ నీడ్ టు గో ఫర్ ఈనం అనమాట. ఎగ్జాక్ట్లీ. నా ఈనం, ఈనంలో ఇప్పుడు ఏంటిది మనకు కావాల్సిన వాల్యూస్, మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్. ఈ రెండు కాకుండా వేరే వాల్యూ ఇచ్చారనుకోండి మీరు, ఎగ్జాక్ట్లీ ఏమవుతుందో చూడండి. అంటే ఇక్కడ మనం డిఫైన్ చేసిన వాటికి ఈ ఎగ్జాంపుల్ కి మ్యాచ్ అవ్వాలండి. మ్యాచ్ అవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈనంలో మొబైల్ అని పెట్టాను కదా, ఇక్కడ క్యాప్స్ ఇస్తాను, ఏమవుతుంది చూడండి. ఇస్తే మీకు ఎర్రర్ ఏమొచ్చింది, షుడ్ బి ఈక్వల్ టు వన్ ఆఫ్ ద అలౌడ్ వాల్యూస్. అంటే ఇక్కడ అలౌడ్ వాల్యూస్ ఏవి, ఈ మొబైల్ ఈ వెబ్, అది కేస్ సెన్సిటివ్.
అందుకని ప్రాపర్ గా మనం అలో చేస్తేనే ఎగ్జాక్ట్ గా ఇస్తేనే ఇట్ విల్ అలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రింగ్ కదా అని చెప్పి ఇచ్చాను అనుకోండి, అప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. will allow only these two values and case sensitive. Exactly. Okay. Now, next header ఏంటండి? లాంగ్వేజ్. నెక్స్ట్ ఇక్కడ ఎలా ఉండాలని చెప్పాను, ఆరిజిన్ కి మనం హెడర్స్ వాడే ఇండెంటేషన్ ఎగ్జాక్ట్ గా దానికి ఉండాలి. బ్యాక్ స్పేస్. ఫస్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ ఇది ఫాల్స్ అని చెప్తున్నానండి. దాని అర్థం ఏంటి? ఇది ఇవ్వకపోయినా కూడా ఏం కాదు. ఓకేనా? టైప్ స్ట్రింగ్. ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు మన హెడర్స్ పార్ట్ ఫర్ దిస్ పర్టికులర్ రిసోర్స్ ఇస్ కంప్లీటెడ్. ఎగ్జాక్ట్లీ మనం డిస్కస్ చేసిన దీంట్లో హెడర్స్ కంప్లీట్ గా అయిపోయినాయి బేసికల్ గా. ఓకే, క్వెరీ పారామీటర్స్ అండ్ యూఆర్ఏ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఏంటి? రిక్వెస్ట్ డిఫైన్ చేయాలి మనం. ఇక్కడ రిక్వెస్ట్ డిఫైన్ చేయాలి. ఇప్పుడు నేను చేసేదంతా కూడా ఒక రిసోర్స్ కి అండి. ఏ రిసోర్స్ కి? ఎంప్లాయీస్ యాడ్ కి సంబంధించిన రిసోర్స్ కి చేస్తాను. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. యాక్చువల్ గా కూడా ఇప్పుడు బ్లైండ్ గా స్ట్రైట్ అవే బెస్ట్ ప్రాక్టీసెస్ లేకుండా ఫాలో అవుతూ చేస్తున్నాం. అంత చేసిన తర్వాత దెన్ ఐ విల్ ట్రై టు ఫాలో ద బెస్ట్ ప్రాక్టీసెస్ వన్ బై వన్. ఎందుకంటే మొత్తం టోటల్ చేసిన తర్వాత దాన్ని మనం బెస్ట్ ప్రాక్టీసెస్ యూజ్ చేసి చేస్తే అప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థం అవుతుంది అనమాట. అందుకని ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇట్ ఇన్ ద ప్లెయిన్ మేనర్ రైట్ నౌ. బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్. హెడర్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ క్వెరీ పారామీటర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. యూఆర్ఏ పారామీటర్స్ ఎక్కడ చేయాలని చెప్పాను? ఇంకొక నెక్స్ట్ లెవెల్లో చేయాలని చెప్పాను. ఇప్పుడు బాడీ ఉందని చెప్పాను కదా, బాడీ. ఓకే, బాడీ ఏ టైప్ అండి? బేసికల్ గా అప్లికేషన్ చేసినాయి కదా ఇదంతా కూడా. జేసన్ జేసన్ ఫార్మాట్ యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి మనం ముందుగానే డిస్కస్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ అది మనం ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయాలా? అవసరం లేదా? ఇట్స్ అప్ టు బికాస్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది కాబట్టి ఒకవేళ మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే చేయకపోయినా కానీ ఇట్ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ ద హెడర్ పార్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇట్ ఈస్ అప్ టు యూ. బట్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేయకుండా దే విల్ ట్రై టు యూజ్ ఇట్ హియర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, దే విల్ ట్రై టు యూజ్ ఇట్ హియర్. ఇప్పుడు ఇది అప్లికేషన్ చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు బాడీ ఏంటండి? ఎగ్జాక్ట్లీ మన జేసన్ ఫార్మాట్ మనకు ఐడియా ఉంది కదా. జేసన్ ఫార్మాట్ దీన్ని ఏమంటారు? ఈ టైప్ ని ఏమంటారు? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్. అది మెన్షన్ చేయాలి మనం అక్కడ. ఎగ్జాక్ట్లీ.
ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్లు ఏముంటాయండి? ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా డిఫైన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆబ్జెక్ట్ లో ఇవన్నీ కూడా ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్ని నేను డిఫైన్ చేయాలి. ఎగ్జాక్ట్లీ రైట్. ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయండి? ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఓకే, ఎంప్లాయీ స్టేటస్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద పారామీటర్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్, ఐ గో బ్యాక్ టు హియర్. ఓకే, ఫస్ట్ ఏం ప్రాపర్టీస్ అండి? ఎంప్లాయీ నేమ్, ఈఎంపి నేమ్. టైప్ స్ట్రింగ్. ఈ ఎంప్లాయీ నేమ్ ఎలా ఉండాలి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రింగ్ ఇది. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ రిక్వైర్డ్, కంపల్సరీ కావాలి అది మనకి. అలాంటప్పుడు రిక్వైర్డ్ ట్రూ. డిస్క్రిప్షన్ కావాలంటే కూడా ఇచ్చుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇక్కడ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్. ఓకే, తర్వాత రిక్వైర్డ్ ట్రూ. లెంత్ ఏదైనా డిఫైన్ చేసుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు అండి, బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఏంటంటే కొన్నిసార్లు నేమ్స్ కి వాటికి దే విల్ నాట్ ట్రై టు రిస్ట్రిక్ట్ ద ఫీల్డ్స్ అన్నమాట. ఓకే, నౌ ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ ఇవ్వాలి కదండి మనం. ఓకే, ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ మహేష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి నేను చేయాలి కాబట్టి ఓకే, ఐ విల్ ట్రై టు టేక్ దిస్, కాపీ, ఓకే, కాపీ, ఎంటర్, గో బ్యాక్ టు ద ఫస్ట్ లైన్, పేస్ట్. ఓకే, మళ్ళీ ఎంటర్, గో బ్యాక్. ఎన్ని కావాలండి నాకు? ఆల్మోస్ట్ లైక్ 3 to 4 కావాలి. ఓకే, నెక్స్ట్ ఎంటర్, గో బ్యాక్, పేస్ట్, ఎంటర్, గో బ్యాక్, పేస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 by 1 చేంజ్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఇచ్చేస్తాను, తర్వాత ఎంప్లాయీ ఐడి. యూనిక్ నెంబర్ అలొకేటెడ్ టు an ఎంప్లాయీ. ఓకే, ఇది యూనిక్ నెంబర్ అని చెప్తున్నాం కదా, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నెంబర్ గా పెట్టుకోవచ్చు అండి ఎగ్జాక్ట్లీ కావాలండి. ఓకే, నెంబర్. నెక్స్ట్ రిక్వైర్డ్ ట్రూ. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇట్ ఈస్ లైక్ 1000 అనుకోండి. ఇప్పుడు నెంబర్ అంటే ఓకే ఫైన్. ఇంకా ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయండి? సేమ్ మల్టిపుల్ టైమ్స్ డిఫైన్ చేసినాయి కాబట్టి పోతుంది. ఇప్పుడు ఒక్కోటి మనం
చేంజ్ చేసుకుంటూ వస్తే ఆటోమేటికలీ ఆల్ ది ఎర్రర్స్ విల్ బి గాన్ ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అయింది, ఎంప్లాయీ శాలరీ. ఫ్లెక్స్ ది శాలరీ ఆఫ్ అన్ ఎంప్లాయీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ శాలరీ ఇది కూడా నెంబర్ కింద ఇద్దాం. ఓకే, ఇది కూడా రిక్వైర్డ్ ట్రూ. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక 70,000 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నా ఎంప్లాయీ శాలరీ. నెక్స్ట్ ఎంప్లాయీ డిజిగ్నేషన్. స్ట్రింగ్ రిక్వైర్డ్ ట్రూ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఐడి, నేమ్, శాలరీ, డిజిగ్నేషన్, ఎంప్లాయీ స్టేటస్. ఇన్ యాక్టివ్ ఎంప్లాయీ లేకపోతే ఏంటనేది మనకి ఒక స్టేటస్ కావాలి, అది కూడా డిఫైన్ చేసుకున్నాం. ఎంప్లాయీ స్టేటస్, డిస్క్రిప్షన్, రిక్వైర్డ్ defines whether employee is currently working or not. ఓకే, ఫైన్. నెక్స్ట్ రిక్వైర్డ్ టు, ఇది టైప్ ఏంటంటే బూలియన్ అని పెడతామండి. యాక్చువల్లీ బూలియన్ అంటే బూలియన్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ ఎగ్జాంపుల్లో ట్రూ కానీ ఫాల్స్ కానీ అవుతుంది. అంటే ట్రూ అంటే ఏంటి, ఎంప్లాయీ స్టేటస్ ట్రూ అంటే హీఈస్ వర్కింగ్ అని, ఫాల్స్ అంటే హీఈస్ రిజైన్ అండ్ హీ లెఫ్ట్ ద ఆర్గనైజేషన్. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. అంటే ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నానంటే వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు ట్రూ డబుల్ కోట్స్ లో ఉండాలా లేకపోతే అసలు ఉండకూడదా? బూలియన్ కాబట్టి డబుల్ కోట్స్ లో ఉండకూడదు. డబుల్ కోట్స్ లో పెట్టామంటే స్ట్రింగ్ అయిపోద్ది మళ్ళీ. ఓకే, ఎంప్లాయీ స్టేటస్ డేటా టైప్ ఏంటి, బూలియన్. అండ్ దాన్ని ఎలా ఇవ్వాలి, ఎగ్జాంపుల్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ అని ఇచ్చాను, ఇది ఏమవుతుంది చూడండి, ఎర్రర్ వచ్చేసింది. ఎందుకని, వేరే వేరే వాల్యూ వచ్చింది కాబట్టి. ఒకవేళ దీన్ని బూలియన్ అని చెప్పినాను కాబట్టి స్ట్రింగ్ లో పెడతాను, అప్పుడు కూడా చూడండి ఎర్రర్ వచ్చేస్తుంది. సరే, దట్స్ ద థింగ్. అందుకని బూలియన్ ఇప్పుడు డేటా టైప్ చూసారు అనుకోండి, మీరు స్ట్రింగ్ చూసాం, నెంబర్ చూసాం, బూలియన్ చూసాం, నెక్స్ట్ టైప్ ఆబ్జెక్ట్ చూసాం. డేటా టైప్ ఆబ్జెక్ట్ కూడా చూసాం కదా, ఇక్కడ ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లో ప్రాపర్టీస్ డిఫైన్ చేయాలి. ఎగ్జాక్ట్, రైట్. ఇప్పుడు మనకి రిక్వెస్ట్ బాడీ అయిపోయిందా అండి? బాడీ పార్ట్ కవర్ చేస్తున్నాం కదా ఆల్మోస్ట్. హెడర్స్ కవర్ చేసాం, బాడీ పార్ట్ కవర్ చేసాం. ఎగ్జాక్ట్లీ, రైట్. నౌ ఇక్కడికి వెళ్ళి ఇలా మినిమైజ్ చేసుకోవచ్చు అంటే. ఓకే, ఇఫ్ ఐ కీప్ ట్యాబ్ 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 ట్యాబ్, బాడీకి ఈక్వలెంట్ గా ఏమొస్తుందండి? ఇప్పుడు మనకి రిక్వెస్ట్ అంతా అయిపోయిందా? హెడర్స్ అయిపోయినాయి, క్వరీ పారామీటర్స్ లేవు, యుఆర్ఐ పారామీటర్స్ లేవు, బాడీ అయిపోయింది. అంటే రిక్వెస్ట్ అంతా అయిపోయింది కదా యాక్చువల్గా కూడా. ఇప్పుడు రెస్పాన్సెస్ సెక్షన్. ఈ రెస్పాన్సెస్ సెక్షన్ కీవర్డ్ ఏంటి? నేను బాడీకి ఈక్వలెంట్ గా పెడితే ఏమొచ్చిందంటే ఇక్కడ రెస్పాన్సెస్. నౌ రెస్పాన్సెస్ కూడా అగైన్ వీ నీడ్ టు డిఫైన్. ఇప్పుడు ఈ పర్టికులర్ రెస్పాన్స్ కి క్రియేట్ ఎంప్లాయీ కదా, పోస్ట్ మెథడ్ కదా మనం వాడేది. పోస్ట్ మెథడ్ కి ఏం వాడతాం? స్టేటస్ కోడ్ 201 201. అండ్ రెస్పాన్సెస్ లో కూడా సక్సెస్ రెస్పాన్స్ ఉంటుంది, ఎర్రర్ రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను సక్సెస్ రెస్పాన్స్ డిఫైన్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేస్తే. అయితే నెక్స్ట్ ఈ 201 కి సంబంధించిన బాడీ ఎలా ఉండాలి, మనం అది కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. చూడండి, స్టేటస్ కోడ్, మెసేజ్ ఇలా ఆబ్జెక్ట్ లో ఉంటాం. ఎగ్జాక్ట్, అది అప్లికేషన్ చేసాం. అందుకని ఇక్కడ బాడీ ఏంటిది, అప్లికేషన్ చేశాను. ఓకే, నెక్స్ట్
డేటా టైప్ ఏంటి? ఆబ్జెక్ట్. దాని ప్రాపర్టీస్ డిఫైన్ చేయాలి ఇప్పుడు. ప్రాపర్టీస్ ఏంటి? నేనేం చేస్తాను, మళ్ళీ అన్ని ఒక్కొక్కటి రాయకుండా ఐ ట్రై టు కాపీ దీస్ టూ అండ్ ఐ ఆల్టర్ ఇట్ ఎగ్జాంపుల్. ఆర్డర్ మిస్ మ్యాచ్ వచ్చింది కదండి ఇక్కడ. చూడండి, ప్రాపర్టీస్ కి లోపల రావాలి. అప్పుడు ఏం చేస్తాను చూడండి, మనం కాపీ పేస్ట్ చేసింది ప్రాపర్ గా లేదు. ఇప్పుడు నేను దీన్ని అలైన్మెంట్ చేంజ్ చేయాలంటే ఏం చేంజ్ చేయాలి? ఎలాగ వన్ బై లైన్ వన్ బై లైన్ వన్ బై లైన్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఐ సెలెక్ట్ దిస్ టోటల్, ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇది ఈ ప్రాపర్టీస్ కింద నెక్స్ట్ ట్యాబ్ లో ఉండాలి. చూసారా, ప్రాపర్టీస్ కి నెక్స్ట్ ట్యాబ్ లో ఉండాలి. ఇప్పుడు నేనేం చేశాను, ఎలా మార్చాను అది? అవి సెలెక్ట్ చేసుకొని మనకి కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ఉంది కదండి, ట్యాబ్ బటన్ కానీ క్లిక్ చేస్తే వాట్ హ్యాపన్స్, ఇట్ విల్ డూ ఫార్వర్డ్ ఇండెంటేషన్, అంటే రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఇప్పుడు నాకు రైట్ సైడ్ కి మూవ్ అవ్వాలి కాబట్టి ఏం చేశాను, అవి సెలెక్ట్ చేసుకుని ట్యాబ్ ట్యాబ్ అంటే ఈ మొత్తం కూడా మూవ్ అయింది. అదే కానీ వన్ బై వన్ చేయాలంటే ఒక్కొక్క లైన్ తీసుకొని చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. అందుకని దిస్ ఈస్ ఎ షార్ట్ కట్. ట్యాబ్ అనేది ఇట్ విల్ హెల్ప్ అస్ టు డూ ఫర్ ఫార్వర్డ్ ఇంటెంటేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి, మొత్తం టోటల్ ఇబ్బంది లేకుండా వచ్చేసింది. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ లో ఏం ప్రాపర్టీస్ అంటే మనకు కావాల్సింది? ఒకటి స్టేటస్ కోడ్, ఇంకోటి మెసేజ్. నౌ హియర్ స్టేటస్ కోడ్ ఏంటి? ఓకే, నౌ టైప్ నెంబరు రిక్వైర్డ్ ట్రూ. ఈ నెంబర్ ఏంటి? 201 ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ మెసేజ్. This field reflects the operation completed successfully. ఓకే, స్ట్రింగ్ రిక్వైర్డ్ ట్రూ. దీనికి ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఎంప్లాయీ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద డీబీ. ఇలాంటి మెసేజ్ బేసికల్ గుడ్. ఓకే, ఇప్పుడు ఏమైంది? సక్సెస్ రెస్పాన్స్ డిఫైన్ చేసాం. ఎగ్జాక్ట్లీ. ఏం డిఫైన్ చేసాం? సక్సెస్ రెస్పాన్స్ చేసాం. ఎర్రర్ రెస్పాన్సెస్ చేసాం? ఇంకా చేయలేదు. ఎగ్జాక్ట్లీ, లైక్ వీ నీడ్ టు డూ దోస్ ఆల్సో. నౌ ఐ గో బ్యాక్ టు ఇక్కడికి వెళ్ళి ఇది మినిమైజ్ చేస్తాను. ఇప్పుడు 201 కి ఈక్వలెంట్ గా పెట్టాను అనుకోండి, ఇక్కడ కర్సర్ పెట్టి ట్యాబ్ 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 అంటే ఇప్పుడు 201 కి ఈక్వలెంట్ గా పెట్టి రెస్పాన్సెస్ సెక్షన్ లో సక్సెస్ రెస్పాన్స్ 201, ఆ 201 కి ఈక్వలెంట్ గా పెడితే ఐ కెన్ యాడ్ సమ్ అదర్ రెస్పాన్సెస్ ఆల్సో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ వాంటెడ్ టు యాడ్ సమ్ ఎర్రర్ రెస్పాన్సెస్. ఒక 3 ఎర్రర్ రెస్పాన్సెస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, ఒక 3 ఎర్రర్ రెస్పాన్సెస్. 3 ఎర్రర్ రెస్పాన్స్ ఏం యాడ్ చేద్దాం? మేబీ బ్యాడ్ రిక్వెస్ట్ ఒకటి, ఓకే, అండ్ మేబీ అన్ఆథరైజ్డ్ ఒకటి, అండ్ వన్ మోర్ ఇస్ 500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. ఈ 3 ఎర్రర్స్ కూడా ఇక్కడ దీనికి సంబంధించిన ఎర్రర్ రెస్పాన్సెస్ యాడ్ చేద్దాం. ఓకే, ఐ గో బ్యాక్ టు
లేకపోతే 2 చేద్దాం, 400 ఒకటి 500. అండ్ దీనికి ఎగ్జాంపుల్ మర్చిపోయాం కదండి. ఎగ్జాక్ట్లీ ఈ బాడీ మొత్తానికి ఎగ్జాంపుల్ చేయొచ్చుగా మనం, అండ్ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చేయొచ్చుగా. ఇవి వీటికి ఇండివిజువల్ గా ఎగ్జాంపుల్ చేసాం, కానీ టోటల్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ చేసామా? చేయలేదు. అది ఎలా చేయాలి? రిక్వెస్ట్ కూడా చేయడం మర్చిపోయాం, ఇఫ్ యూ రిమెంబర్ హియర్. ఎగ్జాక్ట్లీ ఎంటర్, బ్యాక్ స్పేస్. ఇప్పుడు దీనికి ఈక్వలెంట్ గా దేనికి ఉందండి? ప్రాపర్టీస్ ఉంది. ఎగ్జాక్ట్లీ అప్పుడు ఎగ్జాంపుల్ డిఫైన్ చేయాలి. అంటే ఈ టోటల్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు మనం చేసేది. ఇవేమో ఎంప్లాయీ స్టేటస్, ఇవన్నీ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ సపరేట్ గా. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది మనకి? ఐ గో టు పోస్ట్ మ్యాన్. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ప్రాపర్ గా వ్యాలిడేట్ చేసుకోవాలి. ఒకవేళ తప్పిస్తే మళ్ళీ అగైన్ వ్యాలిడేషన్ తప్పై ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఎలా వ్యాలిడేట్ చేస్తాం చూపిస్తాను. పోస్ట్ మ్యాన్ లోకి వెళ్ళి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ బాడీలో ఇది డిస్మిస్ చేసి ఐ గో టు న్యూ రిక్వెస్ట్. ఓకే, గో టు బాడీ, సెలెక్ట్ రా, సెలెక్ట్ జేసన్. మన జేసన్ కాబట్టి ఇక్కడ పేస్ట్ చేశారు అనుకోండి, అది కరెక్ట్ గా ఉందా లేదా మనకి విషయం తెలుస్తుంది. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ సమ్ ఇష్యూ. ఇక్కడ బ్యూటిఫై అని క్లిక్ చేస్తే కూడా అది మొత్తం ప్రాపర్ గా ఫార్మాట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఇష్యూ ఉందనంటే ఈ డబుల్ కోట్స్ ఇష్యూ ఉందండి. ఈ డబుల్ కోట్స్ మనం దీంట్లో చేసేటప్పుడు, ఈపీటీలో చేసేటప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది, ఇక్కడ చేసేటప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డబుల్ కోట్స్ ఇష్యూ ఉంది, అవి సరి చేస్తున్నాను నేను. ఓకే, అయితే ఫస్ట్ ఎంప్లాయీ ఐడి నెంబర్ గా ఇచ్చానండి, అందుకని నెంబర్ ఉండాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 ఆర్ 10,000 ఎనీథింగ్. ఎంప్లాయీ నేమ్, దిస్ ఇస్ ఫైన్. ఇది ఎంప్లాయీ శాలరీ నెంబర్ ఇచ్చాను. ఎంప్లాయీ స్టేటస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఎంప్లాయీ డిజిగ్నేషన్, స్ట్రింగ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఆర్డర్ ఫార్మాట్ కరెక్ట్ గా లేదు. బ్యూటిఫై అని క్లిక్ చేయగానే మొత్తం ప్రాపర్ గా సెట్ అయింది. ఇప్పుడు ఐ కాపీ దిస్, ఐ గో బ్యాక్ టు హియర్. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇక్కడ. ఓకే, ఎర్రర్ వస్తుంది. ఏంటండి ఎర్రర్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఓపెన్ ద ఎర్రర్. ఎంప్లాయీ శాలరీ, ఇక్కడ శాల్ అని ఇచ్చాను, అక్కడేమో శాలరీ అని ఇచ్చాను, అది ప్రాబ్లం అంటే. ఓకే, ఓకే ఇది. అండ్ నౌ ఇదేదో ప్రాపర్ గా ఫార్మాట్ లో లేదు కదా, అందుకని ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ 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 ట్యాబ్. ఒకసారి కంట్రోల్ సెట్ చేద్దాం. ఓకే, ఇది ప్రాపర్ గానే ఉంది, బట్ ఇది మూవ్ చేస్తుంటే అది కూడా మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్. ఓకే, కంట్రోల్ జెడ్. ఓకే,
అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేద్దాం. ట్యాప్ 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 ట్యాప్. ఓకే, ఇప్పుడు కొంచెం అలైన్మెంట్ ప్రాపర్ గా ఉంది. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం. రెస్పాన్స్ కూడా ఎగ్జాంపుల్ సెట్ చేయాలి కదండి. ఎగ్జాక్ట్లీ రెస్పాన్స్ ఎగ్జాంపుల్ కూడా ఐ ట్రై టు టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. ఐ వ్యాలిడేట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోర్ట్మెన్. అది ప్రాపర్ ఫార్మాట్ లో ఉందా లేదా అని ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ కూడా ఇష్యూస్ వస్తున్నాయి అండ్ బ్యూటిఫై చేశాను. ఏంటి ఇష్యూ అంటే ఈ డబల్ కోట్స్ లేవు ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ కూడా డబల్ కోట్ లేదు. ఎవ్రీ కీ షుడ్ బి ఎన్క్లోజ్డ్ విత్ డబుల్ కోట్స్. నౌ బ్యూటిఫై. I'll take this. I'll go back to ఇది ఎక్కడికి రావాలంటే ప్రాపర్టీస్ కి ఈక్వలెంట్ గా రావాలి. చూడండి, బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్. ఓకే, నౌ యూ కెన్ డిఫైన్ ది ఎగ్జాంపుల్ here. I wanted to align this example. Tab, 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 tab. Okay, now నెక్స్ట్ ఎర్రర్ రెస్పాన్స్ చేయాలని చెప్పాను కదండి. మనం ఎర్రర్ రెస్పాన్స్ కి ఎక్కడ చేయాలి? 201 కి ఈక్వలెంట్ గా చేయాలి. 201 కి ఈక్వలెంట్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లేస్ ది కర్సర్ హియర్. ట్యాబ్ 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 201 కి ఈక్వలెంట్ గా వచ్చింది అనుకోండి. అంటే రెస్పాన్సెస్ సెక్షన్ లో సక్సెస్ రెస్పాన్స్ డిఫైన్ చేసాం. ఇప్పుడు ఎర్రర్ రెస్పాన్స్ డిఫైన్ చేయాలి. ఎర్రర్ రెస్పాన్స్ లో ఏమనుకున్నాము? 400, 500 అనుకున్నాం. అంటే 400 సిరీస్ లో ఒకటి, 500 సిరీస్ లో ఒకటి. జనరల్ గా రియల్ టైమ్ లో మేబీ యూ విల్ బి డిఫైనింగ్ మోర్ నెంబర్. ఎగ్జాక్ట్లీ. నౌ ఐ గో బ్యాక్ టు సెలెక్ట్ 400. మీరు టైప్ అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, 400 బాడీ. ఓకే, అప్లికేషన్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా సేమే ఉంటుంది. ఐ కాపీ ఇట్, కావాల్సినట్టు మార్చుకుంటాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఐ కాపీ దిస్, ఎంటర్. ఓకే, అయితే ఇది ఏంటండి? యాక్చువల్గా కూడా ఎర్రర్ రెస్పాన్స్ ఎలా ఉండాలని చెప్పాను నేను. స్టేటస్ కోడ్ మెసేజ్ ది 400 ఉండాలి, బ్యాడ్ రిక్వెస్ట్ ఉండాలని చెప్తున్నాను. వాట్ ఐ ట్రై టు డూ, ఐ గో బ్యాక్ టు హియర్ అండ్ ఇది 400 ఆబ్జెక్ట్ స్టేటస్ కోడ్. దిస్ ఫీల్డ్స్ రిఫ్లెక్ట్స్ స్టేటస్ ఆఫ్ ద రెస్పాన్స్. నెంబర్ 200, ఇది 400 ఎగ్జాంపుల్ ఇస్తాను. అండ్ ఇది బ్యాడ్ రిక్వెస్ట్. దిస్ ఫీల్డ్ రిఫ్లెక్ట్స్ the reason for error. Okay, now status code 400. ఇక్కడ బ్యాటరీ. మీరు ఏదైనా డీటెయిల్స్ తప్పు పంపించినప్పుడు ఇలాంటి బ్యాడ్ రిక్వెస్ట్ ఎర్రర్ వచ్చేదానికి రైట్. నౌ ద సేమ్ వే ఐ డూ ఇట్ ఫర్ 500 ఆల్సో. 500కి ఎలా చేస్తాం? వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ కాపీ ద ఎంటైర్ థింగ్. ఎంటర్, గో బ్యాక్ స్పేస్, స్టార్ట్. కర్సర్ స్టార్ట్ లో పెట్టండి అండ్ దెన్ పేస్ట్ ఇట్. నౌ చేంజ్ 1 by 1. ఇప్పుడు ఆల్రెడీ 400 ఎర్రర్ వస్తుంది కాబట్టి సేమ్ పెట్టాము కాబట్టి ఎర్రర్ వస్తుంది. 500 స్టేటస్ కోడ్ ఆఫ్ ద రెస్పాన్స్. ఓకే, ఇది 500. ఇది సర్వర్ సైడ్ ఎర్రర్ కదా.
ఫైన్. నా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రిసోర్స్ కి, ఏది క్రియేట్ రిసోర్స్ కి, యాడ్ రిసోర్స్ కి మనం హెడర్స్, బాడీ, ఓకే, నెక్స్ట్ సక్సెస్ రెస్పాన్స్, ఎర్రర్ రెస్పాన్స్ అన్ని కూడా డిఫైన్ చేస్తాం. ఓకే, ద సేమ్ వే ఐ నీడ్ టు డూ ఇట్ ఫర్ other resources also. What other resources? Update and fetch. Exactly. Okay, update and fetch. Yeah, any questions so far, Andy? No, sir. Okay, okay. Next, tomorrow session lo em cheddam ante we'll complete the other two Update. parts and then we'll follow the best practices. Best practice ani kuda follow. Okay. Yeah, if no questions then we'll wind it up. And thank you. Sir,